కేసీఆర్ కాదు, కేసీఆర్ అయ్యే దిగి వచ్చిన ఫ్యూచర్ సిటీని ఎవరు ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకే ఫ్యూచర్ లేదు. ఇక ఫ్యూచర్ సిటీ గురించి వారు మాట్లాడితే నవ్వుకుంటారు. పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెల్కమ్ టు క్రాంతి టీవీ. కొత్తగా టీఎస్ఎల్డీఏగా నియమితులయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. అందులో భాగంగానే ఆల్రెడీ జనరల్ సెక్రటరీ పదవిని అధిరోహిస్తూ ఉన్నారు అండ్ ఇంకా చెప్పాలంటే సీనియర్ స్పోక్స్ పర్సన్గా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు మనతో ఫేస్ టు ఫేస్లో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. యా సార్, ఎలా ఉన్నారు? అంత ఫైన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. TSLDA తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ TGLDA అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ చైర్మన్, అంటే మొదటి చైర్మన్ ఏమో ఎలక్షన్ ద్వారా అయింది. 9 జిల్లాలకు చైర్మన్ ఉండే, అందులో ఒకరు చైర్మన్, మిగతా వాళ్ళు డైరెక్టర్లు ఉంటారు. మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం నన్ను నామినేట్ చేశారు. అదే కాకుండా రెండవ చైర్మన్. అదే కాకుండా ఈ TGLDA అనేది ఇంతకుముందు APLDA ఉండే, ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, పశువుల సంఖ్య పెంచడం, పశు పోషణ కావచ్చు, పాల ఉత్పత్తి పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. మనం ఇప్పుడు ఇక మొత్తం టాపిక్లో కనుక వెళ్ళిపోతే, రైతుల దగ్గర నుంచి ధాన్యాలు సేకరించి కొనలేకపోతా ఉంది, ఈ కొనే ప్రక్రియలో ఫెయిల్ అవుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధినాయకురాలు కల్వకుంట్ల కవిత గారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సార్, ఎందుకని రైతుల దగ్గర ధాన్యం కొనే ప్రక్రియలో ఫెయిల్ అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ కాలే. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రావడం, లేబర్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ సంబంధించిన వాళ్ళు ఉండడం, వాళ్ళు ఓటు వేయడం కోసం ఊరు పోవడంతో ప్రధానంగా సమస్య ఎదురైంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఒడ్లు కొనుగోలు అంశం విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రైతులకు 72 గంటల్లోనే పైసలు అకౌంట్లో వేస్తూ ఉన్నారు. తరగనే ప్రసక్తి లేదు. ఓన్లీ అమాలీలు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల మూలంగా వాళ్ళు అక్కడికి పోవడం, వాళ్ళు త్వరితగతిన రాకపోవడం, 2 ఫేజ్లలో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరగడం, దాంతో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఏదైతే వరికి సంబంధించిన ఇబ్బందులు ఎదురైనాయి తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేశారు, అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓన్లీ అమాలీల కొరత మూలంగా మాత్రమే అంతరాయం ఏర్పడ్డది. సో ఆ ఇబ్బంది కాస్త ప్రజలు పడతా ఉన్నారు కదా, మరి దీనికి ఆల్టర్నేట్గా చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా. ఇప్పుడు మొత్తం అమాలీలంతా పశ్చిమ బెంగాల్ నుంచి రావాల్సింది కదా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అయింది, 3 సంవత్సరాలు అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోలేదు. వాళ్ళలా మేము అట్లా ముందుకు పోతున్నాము. తాత్కాలిక ఇబ్బంది అయింది, అది రెక్టిఫై చేసే ప్రయత్నం ముందుకు పోతా ఉంది. ఈ ఎలక్షన్ల సందర్భంగా 2 ఫేజ్లో ఎలక్షన్ జరగడం, మధ్యలో గ్యాప్స్లో ఎక్కువ ఒడ్లు నిల్వ ఉండడంతో అవన్నీ కూడా ఇప్పుడే ఒకేసారి అన్ని రైతులంతా కళాల దగ్గర నుంచి ఏకంగా కేరళకు రావడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి త్వరితగతిన సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా సంఘటన ఎదురైనప్పుడు వెంబటే కలెక్టర్ కావచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో రివ్యూలు నిర్వహించారు. ఆన్లైన్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు విదేశీ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీని మేము నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం 100% చేస్తాం, దాన్నే ఫస్ట్ మేము నిలిపివేసేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏంటి మరి ఫ్యూచర్ సిటీని నమ్ముకొని అక్కడ ఫ్లాట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ విధంగా? అయితే బీఆర్ఎస్ పార్టీకే ఫ్యూచర్ లేదు. ఇక ఫ్యూచర్ సిటీ గురించి వారు మాట్లాడితే నవ్వుకుంటారు. ఫ్యూచర్ సిటీలో ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు, తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కాదు, కేసీఆర్ అయ్యే దిగి వచ్చిన ఫ్యూచర్ సిటీని ఎవరు ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నడిబొడ్డున హైదరాబాద్ అనుకున్నటువంటి ఫార్మా సిటీని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీగా మార్చి హైదరాబాద్లో అగ్రగామి నుంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక సదుద్దేశంతో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలి, భవిష్యత్ తరాలకు మంచి నగరాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ మహానగరాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మూసిని ప్రక్షాళన చేసే ప్రయత్నం, త్రిబుల్ తీసుకొచ్చి త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, అదే హైడ్రా ద్వారా చెరువులు రాక్స్ రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అయితే ఇదే విషయానికి వస్తే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ విషయానికి వస్తే కనుక ఫ్లైఓవర్స్ విషయంలో కూడా పార్కుకు సంబంధించినటువంటి అంటే లిమిటేషన్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా చెట్లను కొట్టివేయడం, ఇట్లా చేసి మరి డెవలప్మెంట్ మీరు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక మీరు చెప్తున్నటువంటి మెట్రో ప్రాజెక్ట్ 2 ఏదైతే ఉందో అది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ కాలయాపనగా మాత్రమే అది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెట్రో అనేది ఒకనాడు భారతదేశంలో 2వ
స్థానం, ఈరోజు 9వ స్థానాన్ని దిగజారింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం అసలు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి, అది 25% పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసినాం. ఎంఎంటీఎస్ని ఆర్టీసీ అనుసంధానం చేసే ప్రయత్నం, మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి భవిష్యత్తులో మెట్రో 2, 3 విస్తరించే ప్రయత్నం, ఎంఎంటీఎస్ని ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పన్ను మినహాయింపు ఇస్తూ ఉంది. అదే కాకుండా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ద్వారా ప్రధానంగా దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే ₹3.90 రేటు పెరిగిన పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అదే కాకుండా విదేశాంగ విధానంలో ఘోరంగా విఫలమైంది. అదే కాకుండా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మూలంగా అదే అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం లోపం జరిగింది. ఏ దేశానికి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం ద్వారా ఏ దేశానికి నష్టం జరుగుతుంది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషించినామంటే అట్లా అన్వేషించకపోవడం మూలంగానే తెలంగాణ ఇబ్బంది పడ్డవాట వాస్తవం. అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి బండి భగీరథ ఇష్యూలో పూర్తిగా కూడా ఒక ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారు బండి సంజయ్ గారికి. మొత్తం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్టీతో ఇదే విధంగా వ్యవహరిస్తా ఉంది. క్వశ్చన్ చేయకపోగా తప్పు చేసిన వాళ్ళని అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా మండిపడతా ఉన్నారు. ఈడబడినాడు కేసీఆర్. ఎక్కడున్నావు సార్? నువ్వు మాట్లాడినావు బండి భగీరథ విషయంలో? నువ్వు ప్రతిపక్ష నాయకుడు. మీరు ఎక్కడ పోయారు? మీరు ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్లో విజయ్ పాకాల ఇంట్లో గృహప్రవేశం సందర్భంగా రాజ్ మద్దూర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిండా? మీరు వచ్చి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడరా? అదే కాకుండా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ మేము పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరా? మీరు అప్పచెప్పలేదు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు అదే చేసిండు. ఆయన అప్పచెప్పినంట బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయలేని చెప్పే విషయం బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ప్రచారం చేస్తే అట్లనే ఆయన మేమే అప్పచెప్పినని చెప్పి బండి సంజయ్ గారు. ఏమన్నా అర్థం ఉందా? చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. సిట్టు విచారణ ఏర్పాటు చేసి సిట్టులో వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బండి భగీరథను అరెస్ట్ చేశారు. అయితే ఇదే మనం చూసుకున్నట్లయితే కనుక ఇదే వ్యవహారం పోక్సో కేసు ఫైల్ అయితే కనుక అసలు సిట్ వేసే ప్రసక్తే లేదు. సిట్ని ఎందుకు వేశారు? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇంకా స్టేజ్ మీద కూర్చొని బండి సంజయ్ గారితో పాటు కూర్చొని నా ప్రియమిత్రన్ అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదేనా అసలు వైఫల్యం చెందుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ? బీజేపీ పార్టీని వెనకేసుకొచ్చుకునే దిశలో మాత్రమే ముందుకెళ్తా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి వస్తాం. ఇక్కడ చట్టము ఎవరికి చుట్టం కాదు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది. పోక్సో కేసు విషయంలో సిట్ ఏదని చెప్పేసి చట్టం చెప్పలే. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మాత్రం ముందుకు పోతాం. దానిలో భాగంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని చెప్పే ప్రయత్నంలో భాగంగా సిట్టు పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగా కొంత లేట్ అయింది. లేట్ అయిన తర్వాత బండి భగీరథను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిరు కదా, ఎవరు లొంగిపోయారు? ఆయన లొంగిపోయిన ఆయన చెప్తా వీళ్ళేమో చర్యలు తీసుకుని వీళ్ళు మాట్లాడదు. ఆనాడు రాజపాకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు అదే చేసినాము. ఎందుకంటే ఇదే అంశం మీద మనం మాట్లాడుకుంటే అరెస్ట్ చేయలేదు, నేను నా కొడుకుని అంటే నా కొడుకు లొంగిపోయాడని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నప్పుడు అంటే ప్రభుత్వం వైఫల్యం చెందిందా? మరి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తూ ఉంది? ఆయన లొంగిపోతుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ గారు బామ్మర్ది రాజ్ పాకాల గృహప్రవేశం సందర్భంగా డ్రగ్స్ ఎట్లయితే దొరికినాయో ఆ రోజు ఏదైతే చర్యలు తీసుకున్నామో ఈరోజు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా చట్టాన్ని లోబడి చట్టం ఎవరికి చుట్టం కాదని రాజకీయ కక్ష కార్యనాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 2 అంశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే వైఖరితో ముందు పోయినాం. మాకు బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరం ఉందో బీజేపీ కూడా అంతే దూరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలవాలని చెప్పి వాళ్ళే తహతాలు ఆడుతాం. మేము తహతాలు ఆడతలేవు. చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ రోజు ఉదయం కేటీఆర్ గారు ఇంకొక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. బండి భగీరథని దాచిపెట్టింది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి చుట్టాలు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే బండి భగీరథ ఉన్నారని చెప్పేసి కూడా చెప్పారు. దీని వెనుక రేవంత్ రెడ్డి గారి ఉన్నారు అని చెప్పేసి కూడా బలంగా చెప్తా ఉన్నారు. నేలే సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యత మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ముందుకు పోయింది. దానిలో భాగంగా బండి భగీరథ ఎక్కడ ఉంటే అక్కడ బట్టేసుకుని ట్రేస్ అవుట్ చేసారు. ట్రేస్ అవుట్ కాకముందు వేరు, ట్రేస్ అవుట్ అయిన తర్వాత వేరు, సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వేరు, ఇవ్వకముందు వేరు కదా. సిట్టులో ఎవరైతే ఆధారాలను సేకరించిన తర్వాత తప్పు చేసినటువంటి భగీరథ మీద చర్యలు తీసుకున్నారు. అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దీన్ని కాంగ్రెస్ పార్టీకి అపవాదం అంటించే ప్రయత్నం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారు. రాకేష్ రెడ్డే చెప్పిండు 6 శాసనసభ్యులు బీజేపీ
బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉండాలని చెప్పి వారే చెప్పారు. గతంలో బీజేపీకి చాలా బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. రాజపాకాల విషయం అప్పుడు కేటీఆర్ బామర్ది విషయంలో బీజేపీ స్పందించలేదు. ఇప్పుడు బండి సంజయ్ గారి అంశంలో కేసీఆర్ గారు స్పందించలేదు. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం కూడా రాష్ట్రం అంతటా ఒకటే మాట నడుస్తూ ఉందన్నమాట. ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, అటు టీఆర్ఎస్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. ఏంటంటే మొత్తం బీజేపీ కాంగ్రెస్ ఒక పొత్తుతో, ఒక సమన్వయంతో వెళ్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో లేకపోయినా ఆ బంధం ఇక్కడ మాత్రం ఒక మంచి బాంధవ్యంతో వెళ్తా ఉంది ఈ రెండు పార్టీలు అని చెప్తాను. బంధం లేదు, బంధుత్వం లేదు. వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నారు, మేము రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నాం. మా పైసలు కేంద్రానికి ఇస్తున్నాం. కేంద్రం నుంచి తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానిలో భాగంగా మేము ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంతో కేంద్రంతో మేము సఖ్యత మెయింటైన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం రిపోర్ట్లు ఇస్తూ కావాల్సిన సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉంటాయో, ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్ ఉందో అవన్నీ కూడా రాబట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి, ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. బీజేపీ కాంగ్రెస్ దేశంలో ఎక్కడ కలుస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలుస్తుంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కట్టుగా ఇద్దరు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి సిద్ధమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి హైలైట్ అయ్యే ప్రయత్నంలో వాళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్, కాక్రోచ్ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా సోషల్ మీడియాలోనే మొత్తం ప్రచారంతోనే దగ్గర 14 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఫాలోవర్స్ నే కాదు, చాలా మంది కూడా ఆ పార్టీకి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. బికాస్ ఎందుకంటే నిరుద్యోగ యువత అయి ఉండొచ్చు. ఎవరినైతే సిజేఐ గారు ప్రస్తావించి మాట్లాడారో ప్రతి ఒక్కరు కూడా, ఈ జెన్జీ కానీ ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే పాలిటిక్స్గా చూసుకున్న, ప్రభుత్వంలో ఏ విషయంలో చూసుకున్నా కానీ జెన్జీ కానీ మొత్తం యువత కానీ చాలా ఇంపార్టెంట్. అది ఓటు ఆధారితంగా అవ్వచ్చు, స్టేట్ నడిచి ఆధారితంగా అవ్వచ్చు, డెవలప్మెంట్ ఆధారితంగా అవ్వచ్చు. అలాంటి ఒక జెన్జీ కానీ మొత్తం జనరేషన్ కూడా ఒక పార్టీని స్థాపించబోతా ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అదే స్థాపిస్తే కనుక, అండ్ ఇంకొకటి చెప్పాలంటే చాలా పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము కూడా మీ పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి కూడా. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల మీద మీ ఒపీనియన్స్ ఏంటి? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది నిజం అవుతా ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రజలకు న్యాయం చేయలేకపోయిండు, నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయిండు, మహిళలకు న్యాయం చేయలేకపోయిండు, మైనార్టీలకు న్యాయం చేయలేకపోయిండు. ఈ దేశంలో అభివృద్ధి కుంటుపడింది, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని చెప్తూ ఉంటే దేశంలో ప్రజలు నమ్మించకుండా భారతీయ జనతా పార్టీ మతాన్ని తీసుకొచ్చి హిందూ మతం పేరు మీద ఓటు వేయించుకునే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో చాలా వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ రేటు ₹3.90 పెరిగింది. అదేగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, దేశంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం, సోషల్ మీడియా వేదిక విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంటే భారతీయ జనతా పార్టీ చేసిన పరిస్థితి మనం చూసినాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, దేశంలో భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చాలా స్పష్టంగా దేశంలో వ్యతిరేకత లేదు అని చెప్పే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ దేశంలో వ్యతిరేకత విపరీతంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, అప్పులు తప్ప. భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, మతం బూచిగా చూపించు తప్ప. భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, పాకిస్తాన్ బూచిగా చూపించరు. పుల్వామా, బాలాకోట్, రామమందిరం, లేకపోతే కేరళ స్టోరీ అని, కాశ్మీర్ స్టోరీ అని రకరకాల స్టోరీల మీద మాత్రమే ఎలక్షన్ పోతా ఉన్నారు. వాళ్ళు జీడిపి మీదనో, రూపాయి పతనం మీదనో, డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోతలేదు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి విమర్శతో మాత్రమే కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఆవిర్భావం జరిగింది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి, అంటే ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గర చాలా ఇయర్స్ తరబడి దేశాన్ని పరిపాలించింది. మరి కాంగ్రెస్ కి కూడా ఎంతో కొంత అలసిపోయిన వాళ్ళు, బీజేపీకి అలసిపోయిన వాళ్ళే దీనిలోకి వచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇలాంటి స్థాపించాలని చెప్పి సోషల్ మీడియా ప్రచారం వేరు, అసలు పార్టీ పెడితే వేరు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి మనం చూసినాం, దేశంలో చాలా పార్టీల పరిస్థితి కూడా చూసినాం, కమ్యూనిస్టులను చూసినాం. రాజకీయాలు వేరు, సోషల్ మీడియా లైక్స్ వేరు, వ్యూస్ వేరు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. అదంతా కూడా మొత్తం బలంగా మరి పార్టీ పెడితే గనక యంగ్ జనరేషన్ మొత్తం కూడా మీ ఒపీనియన్ ఏంటంటే పెట్టొద్దా, లేదంటే పెట్టినప్పుడు ఆ బలం కనిపిస్తే గనక ఉన్నటువంటి పార్టీల పరిస్థితి స్టేట్ వైజ్గా కానీ సెంట్రల్ వైజ్ కానీ వాట్స్ యువర్ ఒపీనియన్ అనమాట? యువత గురించి ఒకసారి ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రాఘవ చెడ్డ మనం చూసినాం,
ఏం జరిగిందో భారతీయ జనతా పార్టీలో తేలేడు ఆయన. అందరు అనుకున్నారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతుండో అనుకున్నారు. ఏమైంది? ఆయన పోయి భారతీయ జనతా పార్టీ వెళ్ళిన పరిస్థితి 8 మంది ఎంపీలు తీసిపోయి రాజ్యసభలో మెర్జ్ చేసిండు ఆమ్ ఆద్మీ పార్టీని. ఇది కూడా ఏమైతుందంటే భారతీయ జనతా పార్టీ రకరకాల జిమ్మికులు చేస్తుంది. దీని వెనుక ఎవరో తెలియని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఏంది, ప్రతిపక్షాల ఓటు చీల్చాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున దేశంలో వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి ఆ ఫల్స్ తెలుసుకొని, లేదు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా దేశంలో పోటీ చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు, అధికారులతో ప్రజలంతా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేట్లు పెరిగిరని చెప్పేసి దేశంలో భారతీయ వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాల ఓట్లను చీల్చే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేయొచ్చు. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఫాలోవర్షిప్ ఉందో మొత్తం 7 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తూ ఉంది అని అంటే పొలిటీషియన్స్ కానీ అంటే ఎవరైనా కానీ మాట్లాడుకునేటటువంటి స్థాయికి ఎదిగింది అని అంటే ఈ సెంట్రల్ లెవెల్లో ఈ పార్టీకి సపోర్ట్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఏమైనా ఉండబోతా ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ? భారతీయ జనతా పార్టీ మనం చూసినాం, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాడు జనతా పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ మారింది, జనసంఘగా మారింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీగా వాళ్ళే తెలుసుకుంటారు, 3 తెలుసుకొని ప్రతిపక్షాల ఓట్లు చీల్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నా కనపడతా ఉంది. మనం రాఘవ చట్టం చూసినాం, కాక్రోచ్ జనతా పార్టీ కూడా గదే భారతీయ జనతా పార్టీ వెనుక ఉండి కూడా నడిపించే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి 4వసారి ప్రధానమంత్రి కావాలని ఒక దురుద్దేశం భారతీయ జనతా పార్టీ కూడా ఉండొచ్చు. సో అదంతా కాకపోతే కనుక ఒకవేళ యంగ్ జనరేషన్ ముందుకు వచ్చి కనుక వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలతోనే అంటే వాళ్ళ ఇంట్రెస్టెడ్తోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీని కనుక రన్ చేస్తూ ఉంటే దానికి మీరు ఏ విధంగా హర్షం తెలియజేయబోతా ఉంటారు? అసలు పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేకుండా యంగ్ జనరేషన్ మొత్తం కూడా ముందుకు వచ్చేసి గిన పెట్టుకుంటే కనుక ఇప్పుడు పార్టీలు పెట్టుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ పార్టీలో ఓట్లు అంత ఈజీగా రావు. మనం చూసిన చాలా రాష్ట్రం, తమిళనాడు పరిస్థితి వేరు, దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీలు వచ్చినాయి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ చూసినాం, తెలంగాణ రాష్ట్రం జనసేన చూసినాం. పార్టీలు చాలా పార్టీలు వస్తున్నాయి. దేశంలో 670 పార్టీలు ఉన్నాయి దేశంలో. ఇండియాలో పరిస్థితులు ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ ఉంది భారతీయ జనతా వ్యతిరేకంగా. నేపాల్ పరిస్థితి వేరు, తమిళనాడు పరిస్థితి వేరు. తమిళనాడులో అది అనుకూలంగా ఏడీఎంకే డిఎంకే పంచాయతీ విజయ్కి కలిసి వచ్చింది, నేపాల్లో కూడా గదే కలిసి వచ్చింది. తెలంగాణ కావచ్చు, భారతదేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా ఇప్పటికి 100 ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉంది. 2014 చెప్పినవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అధిగమించే ప్రయత్నంలో ప్రతిపక్ష జీవించడం కోసం కాక్రోచ్ జనతా పార్టీ కాదు ఇంకేదైనా క్రియేట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తుంటారు. కాబట్టి దీని వెనక కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. నువ్వు రాజకీయాలు ఉంటే దీని వెనక సోషల్ మీడియా అయినా, సాఫ్ట్వేర్ సపోర్ట్ అయినా, ఫైనాన్స్ సపోర్ట్ అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యువతను పక్కదారి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కనపడకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ కనపడితే భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తుంది. కాబట్టి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది అదేదో చేయబోతుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ రకరకాల జిమ్మిక్లు చేస్తుంది. మీరు లాస్ట్కి తేలేది అప్పుడు కూడా చెప్పిన రాఘవ వచ్చేట తేలేది భారతీయ జనతా పార్టీనే, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల తేలేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈరోజు మనం మాట్లాడిన మాటలు ఎప్పుడో ఒకరోజు నిజం అయితే చూడండి మీరు.